తంగలాన్ ఒక గిరిజన తెగకు చెందిన రైతు. కష్టపడి పంటను పండించినా అదంతా శిస్తులు కట్టడానికే పోతుంటుంది. ఈ విధంగానే గూడెం ప్రజలందరూ అవస్థలు పడుతుంటారు. ఒకసారి పంట కాలిపోయి శిస్తు కట్టలేక తన భూమిని కోల్పోతాడు తంగలాన్. సేమ్ టైంలో ఒక బ్రిటిష్ దొర కూలి ఆశ చూపించి ఒక డేంజరస్ ప్లేస్లో బంగారు గనులు తవ్వే పనికి గూడెం జనాన్ని పిలుస్తాడు. అది డేంజరస్ అని తెలిసిన తన లైఫ్ స్టైల్ మారడానికి ఇదే మంచి అవకాశం అని తనతో కొందరిని తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వారికి ఏమైంది, బంగారం బయటికి తీసారా లేదా, అది ఎవరికి సొంతమైంది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీకి మేజర్ హైలైట్ విక్రమ్ గారి యాక్టింగ్. తను తప్ప ఇంకెవ్వరు ఈ క్యారెక్టర్కి సూట్ అవ్వరేమో అనేంతలా చేశారు యాక్టింగ్. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ డల్ అయింది. తిరిగిన చోటే కథ తిరుగుతూ ఉంటుంది. ఒక సీన్ బాగుందనే లోపు ఆ సీన్ కంప్లీట్ చేయకుండానే సడన్గా ఎండ్ చేసేస్తారు. నేరేషన్ కూడా కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. విక్రమ్ భారీగా పార్వతి, హారతి అనే క్యారెక్టర్లో మాల్విక చాలా బాగా చేశారు. జీవి ప్రకాష్ కుమార్ గారు ఇచ్చిన బీజిఎం, ఒక సాంగ్ బాగున్నాయి. విక్రమ్ గారి యాక్టింగ్ కోసం ఈ మూవీని తప్పకుండా చూడాలి. ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది.